ఇంతకీ తమిళనాడుని క్రైస్తవ దేశంగా మార్చడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నాడా స్టాలిన్ అన్న సందేహం వచ్చింది. వాస్తవంగా ఇదివరకు మనకు మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో అయితే ఈవెన్ మా కాలేజీల్లోనైనా సరే ఆడపిల్లలు బొట్టు పెట్టుకునేవాళ్ళు, గాజులు వేసుకుని వచ్చేవాళ్ళు, పట్టీలు పెట్టుకుని వచ్చేవాళ్ళు, అలాగే వడ్డాణాలు వంకీలు పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా అప్పుడు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. తర్వాత కాలంలో ఈ యూనిఫామ్ అప్పుడు ఏది ఈ దాన్ని ఏమంటారు మిషనరీ స్కూళ్ళల్లో మాత్రమే ఉండేది. మిషనరీ స్కూళ్ళల్లో పూలు పెట్టుకోకూడదు, 2 జడలు వేసుకోవాలా, అది కూడా రిబ్బన్ కట్టుకోవాలా, అదే సందర్భంలో మోకాళ్ళ దాకానే ఫ్రాక్ ఉండాలా, పొడుగ్గా ఉండకూడదు, ఇట్లాంటి దాంట్లో నడిచేది. అప్పట్లో మేము అనేవాళ్ళం అసలు అదేంటి అన్నటువంటి. సరే అది వాళ్ళ స్కూల్ యూనిఫామ్ వదిలేసేయండి, మీకు యూనిఫామ్ లేదు ఏం లేదు అనేవాళ్ళు, నడిచిపోయింది. అంటే అక్కడ బొట్టు పెట్టుకోకూడదు, గాజు